ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన హిందూ ధర్మంలో తిరుమల శనివారాలు చాలా శక్తివంతమైనవి. తిరుమల శనివారం వ్రతాన్ని ఆచరిస్తే మనకు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అసలు తిరుమల శనివారాలు ఏమిటి? ఏ రోజు ఈ వ్రతాన్ని ఆచరించాలి? ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పురటాసి మాసంలో తిరుమల శనివారాలు ప్రారంభమవుతాయి. ఈ తిరుమల శనివారాల్లో ముఖ్యంగా పూజించవలసిన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. పురటాసి మాసంలో ఈ తిరుమల శనివారాలు ప్రారంభమవుతాయి. ఈ పురటాసి మాసంలోనే కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామివారు భూమిపైన జన్మించారని నమ్మకం. కాబట్టి ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలని అంటాము. అయితే ఈ పురటాసి మాసంలో మొత్తం 4 తిరుమల శనివారాలు ఉంటాయి. కాబట్టి ఈ 4 తిరుమల శనివారాల్లో ఏదైనా ఒక తిరుమల శనివారం రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి. ఆ వెంకన్న అనుగ్రహం మీ ఇంటిపై ఖచ్చితంగా ఉంటుంది. తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల ఆ ఏడుకొండల స్వామి అనుగ్రహం ప్రాప్తించి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. అయితే ఈ నెల సెప్టెంబర్ 21వ తేదీన మొదటి తిరుమల శనివారం పూర్తయిపోయింది. కాబట్టి ఈ మొదటి తిరుమల శనివారం నాడు వెంకటేశ్వర స్వామి పూజించడం కుదరలేని వాళ్ళు కనీసం 2వ తిరుమల శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించండి. ఈ నెల సెప్టెంబర్ 28వ తేదీన 2వ తిరుమల శనివారం ఏర్పడింది. ఇక 3వ తిరుమల శనివారం అక్టోబర్ 5వ తేదీన ఏర్పడింది. ఇక ఈ పురటాసి మాసంలోని చివరి 4వ తిరుమల శనివారం అక్టోబర్ 12వ తేదీన ఏర్పడింది. వెంకటేశ్వర స్వామి జన్మించిన ఈ పురటాసి మాసంలో వచ్చే ప్రతి శనివారం చాలా పవిత్రమైనది, అలాగే శక్తివంతమైనది. అసలు ఈ నెలలో వచ్చే తిరుమల శనివారాలు ఎందుకంత ప్రాముఖ్యత అంటే, ఒకానొక రోజు శనిదేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్లి, స్వామి, భూలోకంలో ఉండే భక్తులందరూ మీ అనుగ్రహాన్ని పొందాలంటే మిమ్మల్ని ఎలా పూజించాలో వివరించండని శనిదేవుడు ఆ వెంకటేశ్వర స్వామిని అడుగుతాడు. అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామివారు, నేను పుట్టిన ఈ పరటాసి మాసంలో ప్రతి శనివారం రోజున నన్ను పూజించిన భక్తులకు కోరిన వరాలను అనుగ్రహించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తానని స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామివారే శనిదేవునికి చెప్తాడు. ఈ నెల సెప్టెంబర్ 28వ తేదీన 2వ తిరుమల శనివారం వచ్చింది. కాబట్టి ఈ శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజిస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ శనివారం రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేయాలి. తర్వాత మీ ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళుప్పును వేసి ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. అలాగే ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి మీ గుమ్మాని నిండుగా అలంకరించుకోండి. తర్వాత మీ పూజగదిని శుభ్రం చేసి పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. దేవుని పటాలకు పసుపు కన్నా గంధం బొట్లు పడితే చాలా మంచిది. పూజ ప్రారంభించే ముందు మీ పూజగది దగ్గర ఖచ్చితంగా ముగ్గు వేయాలి. పూజ గదిలో ముగ్గు లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా వ్యర్థమే. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని నిండుగా ముస్తాబు చేయాలి. మీ పూజ గదిలో ఉన్న వెంకన్న ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. కాబట్టి ముందుగా స్వామివారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత మీ దగ్గర ఏమైనా నగలు ఉంటే వాటితో స్వామివారి పటాన్ని అలంకరించుకోండి. బంగారుపు నగలతోనే అలంకరించాలని రూల్ లేదు. గిల్టు నగలైనా పర్లేదు. అయితే మీరు ఉపయోగించిన నగలను ముందుగా శుద్ధి చేసుకోవాలి. ఆవుపాలతో కాని పసుపు నీళ్లతో కాని నగలను శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి. అన్నిటికన్నా ఆ స్వామివారికి తులసి దళాలంటే చాలా ఇష్టం. కాబట్టి మీకు వీలైతే ఒక తులసి మాలను తెచ్చి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి. తులసి మాల వేయలేనివాళ్లు కొన్ని తులసి ఆకులను తెచ్చి స్వామివారి పటం ముందు పెట్టుకోండి. అయితే మనం ఏ వ్రతాన్ని ఆచరించినా ముందుగా గణపతిని పూజించాలి. అప్పుడే మనం చేసే వ్రతానికి పుణ్య ఫలితం లభిస్తుంది.
కాబట్టి ముందుగా కొంచెం పసుపు తీసుకుని అందులో కొన్ని పాలు లేదా నీళ్లను కలిపి పసుపు గణపతిని తయారు చేసుకోండి. పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు ఈ పసుపు గణపతిని ప్రతిష్ఠించి పసుపు కుంకుమలు వేసి పుష్పాలను సమర్పించి గణపతికి నమస్కారం చేసుకుని పూజ ప్రారంభించాలి. మీ పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోండి. అలాగే ఒక రాగి చెంబులో కాని ఇత్తడి చెంబులో కాని నిండుగా నీళ్లు పోసి పూజ గదిలో పెట్టుకోండి. ముందుగా వెంకటేశ్వర స్వామి పటం ముందు 3 పిండి దీపాలను వెలిగించండి. బియ్యపిండితో కాని గోధుమ పిండితో కాని 3 పిండి ప్రమిదలను తయారుచేసి పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కాని ఆవు నెయ్యి కాని పోసి ఒక్కో ప్రమిదలో 2 ఒత్తులను వేసి దీపం వెలిగించాలి. దీపానికి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఇక స్వామివారికి నైవేద్యంగా పండ్లు, పచ్చిపాలు లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి. గోవింద నామాలను చదువుతూ ఇంట్లో పూజ చేసుకోవాలి. గోవింద నామాలు చదవలేకపోతే ఓం గోవిందా నమః అనే మంత్రాన్ని చదువుతూ దీపారాధన చేయండి. ఇక చివరగా స్వామివారికి హారతి ఇచ్చి ధూపం వేసి 3 ప్రదక్షిణాలు చేసి మీకున్న సమస్యలను అలాగే కోరికలను మనసులో తలుచుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకోండి. తర్వాత మీ పూజ గదిలో నీటిని తీర్థంలాగా తీసుకుని అక్షింతలను తలపైన వేసుకోవాలి. ఈ విధంగా స్వామివారిని పూజించి ఒక పూట ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉదయం పూజ చేయలేనివాళ్లు సాయంత్రం సమయంలో పూజ చేసుకోవచ్చు. 2 పూటలా దీపారాధన చేస్తే ఇంకా మంచిది. కాబట్టి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే ఈ తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.